Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. క్రీడాకారులను ప్రోత్సహించేలా సౌకర్యాలు కల్పిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణం శశి కళాశాలకు వెళ్లే మార్గంలోని గ్రౌండ్లో టెన్నిస్ బాల్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆయన ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించిన చిన్న ఇంకా మన సలాం కరీం గారు వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఇక్కడ క్రికెట్ని కొనసాగించడానికి 5 సంవత్సరాల నుంచి వారు తపన పడుతూ ఉన్నారు. వారి కోరిక మీదకి నెక్స్ట్ ఇయర్కి మనం క్రికెట్ గ్రౌండ్లో ఆడుకునే విధంగా మరి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భగవంతుడి దయతో రాబోయే రోజుల్లో మన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్పోర్ట్స్లో కూడా ఇక్కడ మంచి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి వారికి కూడా మంచి అందరితో కూడా కోచింగ్ ఇప్పించి వారిని నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళేలా కూడా మనం ప్రయత్నం చేయాలని ఒక కోరిక ఉంది. మీ అందరికీ ఆ మంచి ఫెసిలిటీ కలగజేసి శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా. ఈరోజు 3వ స్థానంలో ఉన్నటువంటి పెంటపాడు క్రికెట్ టీం 46 టీములు పాల్గొన్నాయి. దాంట్లో 3వ స్థాయికి వచ్చినటువంటి పెంటపాడు టీంని అభినందన తెలియజేస్తూ వారికి మరి రాబోయే రోజుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సుధాకర్ ప్రీమియర్ లీగ్ సోదరుడు జనసేన కార్యకర్త వానపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సుధాకర్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లో పీకేఎల్ వెస్ అజిల్ టీం మధ్య 2 టీంలు కూడా ఫైనల్ జరుగుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ ని ప్రారంభించడానికి వచ్చినటువంటి తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా ఎస్పీఎల్ బృందం తరఫున హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈసారి ఈ టోర్నమెంట్ లో 46 టీంలు పాల్గొన్నాయి. ఈ రోజున ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఈసారి కొత్తగా సెమీఫైనల్కి వచ్చినట్టు 2 టీంలకు కూడా ఒక మ్యాచ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి 3వ విజేతగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 3వ విజేతగా పెంటపాడు టీం గెలిచింది. వారికి సార్ చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఈ రోజున చాలా షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా యువతని ప్రోత్సహించడానికి ముందున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి మా మిత్ర బృందం తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర మాతృ శక్తి వర్గ సమావేశం స్థానిక గోరింకా ఉమెన్స్ కాలేజీలో 6, 7, 8 తేదీలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు రాఘవులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాతృమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ భూమికి లేని ఒక ప్రత్యేకత భారత భూమికి ఉన్నది ఏమిటి అని చెప్పంటే త్వమేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. భగవంతుడు స్వయంగా నిర్మాణం చేసుకున్న భూమి ఈ భారతదేశం. దీన్నే హిందుస్థానం అంటాం హిందీలో. కాబట్టి స్వర్గానికి చేరుకోవాలంటే విశ్వంలో కేవలం భారత భూమి నుంచి ప్రయాణం చేసినప్పుడే మోక్షాన్ని పొందగలరు. ఇప్పుడు ఆలోచించండి, ఎంత అదృష్టవంతం అయితే ఈ భారత భూమిలో మనం జన్మించాము. భగవంతుడు కూడా మనతో పాటు ఇక్కడ అవతారం ఎత్తాడు. ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక అయ్యప్పగా, ఒక దుర్గగా, ఒక వినాయకుడుగా, ఒక పరమేశ్వరుడుగా, ఒక విష్ణుమూర్తిగా, ఒక శ్రీకృష్ణుడుగా అనేక రూపాలలో ఈ భూమి మీద భగవంతుడు అవతరించి ఈ భూమిని పావన సాక్షాత్కారం కోసం వాళ్ళు అహరహం తప్పని
మన జీవితాన్ని కూడా సార్థకం చేసిన మహనీయులైనటువంటి ఋషులు ఇక్కడ జన్మించారు కాబట్టి ఈ భూమిని ఋషి భూమి అని కూడా పిలుచుకుంటాము. ఎందరో మహానుభావులైనటువంటి మునులు ఇక్కడ అవతరించి భగవంతుని కోసం తపస్సు చేసి మునిపున్నలుగా సమాజాన్ని జాతిని ముందుకు నడిపించినటువంటి మహనీయుల యొక్క జన్మస్థానం కాబట్టి, మునులు జన్మించిన భూమి కాబట్టి దీనిని ముని భూమి అన్నాము. ఎందరో మహానుభావులు తపస్సు చేసుకుని భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది సిద్ధిని పొందినటువంటి మహానుభావులు ఎంతో మంది ఇక్కడ తపస్సు చేసుకున్నారు కాబట్టి దీనిని తపో భూమి అన్నాం. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఒక కొండకి గుండు గీశారు. ఆ కొండ పేరు ఏమిటో చెప్పండి? అది ఋషుల కొండ. ఎంతో మంది ఋషులు అక్కడ తపస్సు చేసుకున్నారు. అది ఋషుల కొండ. అలాగే విజయవాడలో ఒక గుహలు ఉంటాయి. ఏ గుహలు చెప్పండి? ఉండవల్లి గుహలు. అవి మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశాలు. కాబట్టి చూడండి, మన ఆఖరికి ఆంజనేయ స్వామికి జన్మనిచ్చినటువంటి తల్లి అంజనాదేవి కూడా తపస్సు చేసుకున్న ప్రదేశం పెద్ద తిరుపతిలో ఉన్నది. అది జాపాలి పుణ్యక్షేత్రము అంటాం మనం. ఇలా ఎంతో మంది తపోధనులు తన తపస్సుని కొనసాగించినటువంటి భూమి కాబట్టి భారత భూమిని తపో భూమి అన్నారు. ప్రపంచానికి జ్ఞాన సుధులని పంచిన భూమి భారతదేశం. ప్రపంచంలో నాగరికత లేని సమయంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు బట్ట కట్టుకోవడం ఏమిటో తెలియని సమయంలో భారతదేశంలో బహుళంతస్తుల భవనాలు నిర్మాణం చేశారు. సముద్రం మీద తేలియాడే ఒంటెలను నిర్మాణం చేశారు. ప్రపంచానికి వేదాలను అందించారు, ఉపనిషత్తులను అందించారు, ఎన్నో పురాణ గ్రంథాలను అందించారు, అష్టాదశ పురాణాలను అందించారు. కాబట్టి ప్రపంచానికి జ్ఞాన భిక్షని ప్రసాదించిన భూమి ఏదైనా ఉంది అంటే అది భారత భూమి మాత్రమే. ప్రపంచానికి అందువల్లే భారతదేశాన్ని జగద్గురువుగా కీర్తిస్తారు. వానపల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో టెన్నిస్ బాల్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ఫైనల్ గెలిచిన జట్టుకు బహుమతులు అందజేయడానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ విచ్చేశారు. ఈరోజు మరి ఏదైతే వానపల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, 46 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం, అన్ని టీములు కూడా చక్కగా మరి ఆడటంతో పాటు ఈరోజు ఏదైతే ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఏజీఎల్, పీకేఎల్ టీమ్స్ 2 పోటీ పడగా మరి పీకేఎల్ టీము విజేతగా నిలుస్తుండడమే కాకుండా ఏజీఎల్ టీం కూడా వీరోచితంగా పోరాటం విషయంలో చివరి వరకు పోరాటం చేసి మరి ఏదైతే రన్నర్స్గా ఉండటం, ఏదైనా సరే ఒక ఆట ఆడినప్పుడు మనందరం కూడా ఒక స్నేహభావ వాతావరణంలో మరి గ్రౌండ్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి టోర్నమెంట్ కూడా అదేవిధంగా మరి సోదరుడు చిన్న కానీ, కరీం కానీ, సలాం కానీ ఏమన్నదా అందరూ కూడా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఇక్కడ సరదాగా ఆటల పోటీలంటే చక్కటి వాతావరణం స్నేహపూరితంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా అటువంటి వాతావరణం తాడేపల్లిగూడెం పట్టణంలో మరి మనందరం కూడా ఎప్పుడు ఇంత చక్కటి వాతావరణంలో ఉండాలని, ఇలాగే ప్రతి గేమ్స్ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్స్తో ఉండి అందరూ కూడా చక్కటి వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మరొకసారి ఈరోజు పాల్గొన్న టీమ్స్ అందరికీ కూడా మరి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విన్ అయిన వారికి, రన్నర్స్ వారికి ఇద్దరికి కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి టీంలన్నీ కూడా చక్కగా ఇలాగే మరిన్ని టోర్నమెంట్ జరిపించాలి. అలాగే ఏదైతే దీన్ని మరి ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ స్టేడియంలో వచ్చే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తామని చెప్పి చేసి ఇక్కడ మంచి ఒక క్రికెట్ గ్రౌండ్ కట్టే దిశగా మనందరూ కూడా పాటుపడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ చక్కటి వాతావరణంలో ఉండాలని, అలాగే చెన్నై వాళ్ళ మిత్రులు అందరూ కూడా
మీ శక్తి వంచన లేకుండా ఈ గ్రౌండ్ నిలబెట్టే విధంగా పాటుపడాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థర్డ్ ప్రైజ్ కూడా టెంటపాడు టీము, థర్డ్ ప్రైజ్ తీసుకున్న టీం కూడా ఇక్కడ రావాల్సింది కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లాలోని పెద్దింట్లమ్మ అమ్మవారి సన్నిధిలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో వేద పండితులు బొలిశెట్టి శ్రీనివాస్ మిత్ర బృందానికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఫోటోలు తీయలా ఆయన ఖాళీగా ఉండరు బయటకు వెళ్ళిపోవాలి. ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.